అందరికీ నమస్కారం. నిన్న మొన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి పిట్టకథలు, హరికథలు, బుర్రకథలు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆ యొక్క కార్యక్రమాలు, ఆ ప్రసంగాలను చూసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మహానాయకుడు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పేరుతో జరిపినటువంటి ఈ కార్యక్రమంలో ఆ మహానాయుడు తీసుకొచ్చినటువంటి పేదలకు లబ్ధి చేకూరే విధంగా, పేదల అన్నార్థను తీర్చే విధంగా, ఆకలిని తీర్చే విధంగా ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద చర్చ జరపాలి. ఈ తరంలో నాయకులకి రామారావు గారు చేసినటువంటి మంచి పథకాల గురించి వివరించడం మానేసి, రామారావు గారు తదనంతరం కూడా మీ పరిపాలనలో మీరు ఎంతవంటి ప్రజారంజకమైన పథకాలు ప్రవేశపెట్టారో వాటి గురించి చెప్పుకున్నా తప్పులేదు. కానీ మహానాడు వేదిక మొత్తం కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, బురద జల్లటానికి, విషం చిమ్మటానికి, జగన్నామస్మరణ చేయటానికి, ఆ పార్టీని గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ గొడ్డల పార్టీ అని తిట్టడానికే మహానాడు వేదిక పూర్తిగా దానికే పరిమితం అయిపోయిందని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. గొడ్డల పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారే, మరి రామారావు గారిని ఏ విధంగా పదవీచ్యుతులను చేశారు, ఆ తదనంతరం పరిణామాల్లో పార్టీని లాక్కోవటం కానీ, రామారావు గారిని పక్కదోసేయటం కానీ, ఆ మానసిక శోభతో రామారావు గారు చనిపోయిన విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా అని సందర్భంగానే తెలియజేస్తున్నా. మీరు పదే పదే గొడ్డల పార్టీ అంటే మిమ్మల్ని వెన్నుపోటు పార్టీ అనాలా? లేదు, వెన్నుపోట్ల పార్టీ అనాలి. వెన్నుపోటు పొడిచి చాలా కాలం అయిపోయింది. ఈ రోజున ప్రజలకి వెన్నుపోట్లు పొడుస్తూ ఉన్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. మీరు చేసినటువంటి వెన్నుపోట్లలో మరి 4 ఉదాహరణలు తీసుకుంటే, 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఆ విధంగా వెన్నుపోటు పొడిచారు. మహిళలకి ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తానన్నారు, ఆ విధంగా వెన్నుపోట్లు పొడిచారు. గ్యాస్ బండ్లు అన్నారు, 1, 2 అరాకొర ఇచ్చి ఆ విధంగా కూడా మహిళలకు వెన్నుపోట్లు పొడిచారు. బీసీల రక్షణ చట్టం అనే పేరుతో మరి భయంకరమైన వెన్నుపోట్లు పొడిచినటువంటి పార్టీ కాదా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకునే పరిస్థితి ఉండదాని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అన్నారు, 0 వడ్డీకి రుణాలు అన్నారు, అవి కూడా లేవు. కనీసం రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు, 2 సంవత్సరాలు గడిచిపోయింది, 40,000 ఇవ్వాలి, 12,000 మించి ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, అంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాదాపు 80-85 లక్షల మందికి మీరు తల్లికి వందనం అందించాల్సిన పరిస్థితుల్లో ఇవాళ 35 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఆ రోజున ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పేదవాడు వైద్యం చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ 2,50,000కి కుదించేసి 2,50,000 పెట్టామనేటువంటి పరిస్థితి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. కనీసం పెట్టుబడులు వచ్చే వేదిక మీద జగన్నామస్మరణ, సంక్షేమ పదాలు అమలు చేసే వేదిక మీద జగన్నామస్మరణ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో కోట్లు ఖర్చు పెట్టి చేసిన వేదిక మీద జగన్నామస్మరణ. జగన్నామస్మరణ లేకుండా, జగన్ను విమర్శించకుండా, జగన్ మీద బురద చల్లకుండా, జగన్ మీద విషం చల్లకుండా, జగన్ పార్టీకి వివిధ పేర్లు పెట్టకుండా, ఒక్క రోజైనా, ఒక్క సమావేశమైనా, అధికారిక అనధికారిక పార్టీ సమావేశాలైనా మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేను ఒకటే చెబుతా ఉన్నా, మీరు పదే జగన్ 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 నామస్మరణ చేస్తే ఆ జగన్ నామస్మరణే 2029లో మీకు ఉరితాడు కాబోతా ఉంది. మిమ్మల్ని అధికారానికి దూరం చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా కష్టించి శ్రమించాల్సిన అవసరం కూడా లేకుండా మీరే ఆ పరిస్థితి రాష్ట్ర ప్రజలకు వివరించే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇక నుంచైనా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ప్రజారంజక పాలన మీద, పేదల యొక్క ఇబ్బందుల మీద, పేదల యొక్క ఆరోగ్యం మీద, సంక్షేమం మీద, వీటన్నిటి మీద దృష్టి పెట్టండి. కనీసం 1 నెలైనా జగన్నామ స్మరణ మానేసి కేవలం ప్రభుత్వ కార్యకలాపాలు, పర్యవేక్షణ, దర్యాప్తులు, వాటి మీద ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి అనేటి మీద దృష్టి సారించి ముందుకెళ్తే కొంతైనా ప్రజలు హర్షించే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం.